రాజీవ్ యువ వికాస్ పథకం కోసం 2014 తర్వాత కుల ధృవీకరణ పత్రం ఉన్నవారు మళ్లీ తీసుకోవాల్సిన అవసరం లేదని రామగుండం తహసీల్దార్ కుమారస్వామి తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజీవ్ యువ వికాస్ పథకం కింద దరఖాస్తు చేసుకునేవారు 2014 తర్వాత కుల ధృవీకరణ పత్రం ఉంటే సరిపోతుందని, వారు మళ్లీ కొత్తగా సర్టిఫికేట్కు అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదన్నారు. 2014 తర్వాత ఇప్పటి వరకు కుల ధృవీకరణ పత్రం తీసుకుని వారు మీ సేవా సెంటర్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అలాగే రాజీవ్ యువ వికాస్ పథకంకు ఆధార్ కార్డు కలిగి ఉండి అర్బన్లో 3 లక్షల లోపు వార్షిక ఆదాయం కలిగిన వారు అర్హులని తెలిపారు. రాజీవ్ యువ వికాసానికి సంబంధించి 2014 తర్వాత తీసుకున్నటువంటి కుల ధృవీకరణ పత్రం జత చేయవలసి ఉంటుంది. ఒకవేళ 2014 తర్వాత ఇంతవరకు కూడా కుల ధృవీకరణ పత్రం తీసుకుని వాళ్ళు మాత్రమే కొత్తగా మీ సేవలో అప్లై చేసుకోవాలి. ఒకవేళ మీకు సర్టిఫికేట్ ఉన్నప్పుడు అవసరం లేదు కుల ధృవీకరణకు సంబంధించి. అదేవిధంగా రేషన్ కార్డు యొక్క లిమిట్ 2 లక్షల లోపు ఆదాయ పరిమితి అర్బన్ ఏరియాలో, మన రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అనేది అర్బన్ ఏరియా కింద వస్తుంది కాబట్టి 2 లక్షల లోపు ఆదాయం ఉన్న అందరూ కూడా అర్హులే.